వాళ్ళు పారిపోయారు, భయపడకండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, మీ చేతి గాయమైందండి, రక్తం వస్తుంది. ఓకే ఓకే, కూల్. కూల్ అంటారేంటండి? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. పర్లేదండి, కాపాడినందుకు థ్యాంక్స్. నో మెన్షన్. టేక్ కేర్. హలో. హాయ్. ఎవరు? నేను అజయ్ని. ఓ, చార్మి ఎంగేజ్మెంట్ లో కలిశాను కదా. ఓ మీరా? నాకెందుకు ఫోన్ చేశారు? అవసరం అలాంటిది. మీకా? నీకు. అదే మోడలింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, నాకు తెలిసిన ఏజెన్సీ ఉందని చెప్పాను కదా. అవును, చెప్పిందే చెప్తున్నారు. మీరేమైనా చేశారా? ఏమైనా చేయగలను నేను. నువ్వు ఓకే అంటే 2 రోజులు అపాయింట్మెంట్ తీసుకుని నీ టాలెంట్ ఏంటో వాళ్ళకి చూపించే ఏర్పాటు చేస్తాను, సరేనా? కోమలి. ఓకే ఓకే. కోమలి, మా మమ్మీ వస్తుంది. కోమలి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడే ఆవిడ రావాలా? అమ్మాయిలు దారికొస్తున్నప్పుడే స్పీడ్ బ్రేకర్లా వాళ్ళ అమ్మలు అడ్డొస్తుంటారు అనుకుంటా. ఏంటే, నీ భవిష్యత్తు బాగుండాలని నేను గొంతు చించుకుంటూ ఉంటే నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నావే. నువ్వు అరవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? చిన్న గొడవైందిలే. గొడవ? మీ అరుపులు నాకేం వినిపించలేదే. నీ మొహం, నీ లోకంలో నువ్వుంటావు. అమెరికా తప్పిస్తే ఇంట్లో అరమరికల గురించి పట్టించుకున్నావా ఏనాడైనా? నేను గొడవలు పడి గింజుకున్నా చీమ కుట్టినట్టు కూడా ఉండదు నీకు. ఈశ్వరక్క గురించి ఎవరైనా అలా మాట్లాడితే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. పెద్ద చెప్పావులే, వెళ్ళు. చూడు కోమలి, నిన్ను అమెరికాలో చూడాలంటే నీకు అలాంటి గొప్ప సంబంధం రావాలి. లేదంటే డబ్బున్న అబ్బాయిని నువ్వు ప్రేమించాలి. కొన్నాళ్లు ఆడుతూ పాడుతూ కలిసిపోయి చక్కర్లు తిరిగారంటే ఆ తర్వాత 3 ముళ్ళు వేయించడం మాకు పెద్ద కష్టమేమీ కాదు. పైపెచ్చు అలాంటి కేసుల్లో కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? కర్మే కర్మ.
ఏదైనా ముఖ్యమైన విషయం చెప్తున్నప్పుడే నువ్వు ఆ వైర్లు చెవుల్లో నొక్కి పాటలు వింటూ ఉంటావు. నువ్వు బాగుపడేది ఎప్పుడే? దాన్ని బాగు చేయాలంటే ఫస్ట్ నువ్వు బాగుండాలి కదే. ఎందుకలా అంటున్నారు? లేకపోతే ఏంటే పిచ్చిదానా, ఆడపిల్లతో చెప్పాల్సిన మాటేనా ఇది? పెళ్లిడికి వచ్చిన అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? మీరు నాకు చెప్పకండి. జేబులో కట్టుండదు గాని దానికి ఇంత పొట్టు ఉంటుంది. దొండ కాకపోతే అది అమెరికా అంటుంది. కనీసం అమీర్పేట్ సంబంధమైన తేవాలి కదా మనం. పొట్టు వదలండి, లేకపోతే ఊపిరి చచ్చిపోతారు. సార్ సార్ కాల్ చేస్తుంటే కట్ చేసి సారీ సార్ అని మెసేజ్ పెడతావేంటి? అంటే ఏంటి? పని అయిందా కాలేదా? ఎలా చెప్పాలి సార్? సే ఎస్ ఆర్ నో. మేము రౌడీలమే సార్, కానీ వాడెవడో హీరోలో వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేశాడు. మమ్మల్ని చిత్త కొట్టాడు సార్. ఒక మగాడు మొనగాడిలా వచ్చి కొట్టాడని చెప్తున్నారంటే నీకు సిగ్గు చాలా అవసరం. అలా అంటారేంటి సార్? షటప్ ఈడియట్. నేనిచ్చిన అడ్వాన్స్తో చార్మినార్లో గాజులు కొనుక్కుని ఫలక్నామాలో పట్టు చీర కొనుక్కోండి. పెట్టే ఫోను. యశోద, ఎప్పుడొచ్చావు? ఏదో ఊరి నుంచి వచ్చినట్టు అలా అడుగుతున్నారు ఎందుకు? ఐ మీన్ ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది అని. ఏమైందండి? ఏం కాలేదు, నథింగ్ యశోద. ఎవరితో మాట్లాడారు? ఇప్పుడా? ఫోన్లో అంటున్నావా? ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రకాష్ రావుతో. ప్రకాష్ అన్నయ్య గారు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు రౌడీయిజం? ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది తెలుసా? నిజం చెప్పండి. వెల్ యశోద, నీ గారాల పట్టి రుద్ర నీలకంఠకి ఈ వాసుదేవ్ వాల్యూ ఏంటో తెలియచేద్దామని ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. మీరు చేసిన ప్రయత్నం ఏంటండి? ఆ అమ్మాయి ఎవరో తన హోటల్ని అమ్మనందంట కదా, రౌడీలతో బెదిరించి భయపెట్టి సంతకం పెట్టించాలనుకున్నాను. ఆడపిల్ల మీదకి రౌడీల్ని పంపించారా? యా, కోరుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలి. ఇట్స్ ఎ బిజినెస్ రూల్, యునో. ఆపండి ఇంకా. మీరలా చేస్తే వచ్చేది హోటల్ కాదు, పోయేది మన పరువు. ఇన్నాళ్ళు నా కొడుకు కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు, రాబోయే ప్రెసిడెంట్ పదవి అన్నీ మంట కలిసిపోతాయి. రుద్ర మీద చెరగని ముద్ర పడిపోతుంది. అదే జరిగితే నా కొడుకు తట్టుకోలేడు, నాకు కూడా దూరం అయిపోతాడు. అప్పుడు నేను బతికుండి ప్రయోజనం లేదు. నా వల్ల కాదు, నేనింక ప్రాణాలతో ఉండలేను. నా కొడుకు నన్ను అపార్థం చేసుకుంటాడు, అపార్థం చేసుకుంటాడు, అపార్థం చేసుకుంటాడు. యశోద, 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 యశోద. మెసేజ్ చేద్దాం. హలో, ఉన్నారా? మిమ్మల్నే. హలో. ఉన్నాను, ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే పర్లేదు. చాట్ చేస్తూ నిద్రపోయారేమో అని డౌట్ వచ్చింది. ఇంకో మెసేజ్ లో గుడ్ నైట్ చెప్పి సైన్ అవుట్ చేద్దాం అనుకున్నాను. నీకు నిద్రొస్తుంది కదూ?
మీతో చాటింగ్ చేస్తుంటే టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంత టెన్షన్? అసలు ఏం జరిగింది? ఏంటంటే చెప్పాలా వద్దా అనా? కష్టాన్ని పంచుకుంటేనే ఒత్తిడి తగ్గుతుందని నీ బ్లాగ్లో నువ్వే ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టావు. ఏమో అనుకున్నాను, కానీ మీరు నాకు పెద్ద ఫ్యాన్లా ఉన్నారే. ఎందుకనా? బ్లాగ్లో నేను ఎప్పుడు ఏ మెసేజ్ పెడుతున్నాను నాకన్నా మీకే బాగా గుర్తుంది కదా. ఇట్స్ ఓకే. ఏం జరిగిందో చెప్పు. రౌడీలు వెంట పడ్డారంటే ఏమనుకుంటారు? పోలీస్ కంప్లైంట్ చేద్దామని ఎక్కువ చొరవ చూపిస్తారా? లేదంటే నా గొడవ చెప్పి ఆయన ప్రశాంతతని పాడు చేసిందాన్ని అవుతానా? హలో, ఆర్ యు దేర్? ఉన్నాను. చెప్పు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? మరి పర్సనల్ విషయాలు చెప్పుకునేంత క్లోజ్ అయ్యామంటారా? లేదు కదా? ఏమంటారు? క్లోజ్ అవ్వాలంటే ఇలాంటివి షేర్ చేసుకోవాలి కదా. నీ మనసు తేలికవుతుందని అడిగాను. మా అమ్మ పెట్టిన హోటల్ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ని నేను అమ్మేయాలని బలవంతం చేస్తున్నారు. నేను ఒప్పుకోకపోయేసరికి రౌడీల్ని పంపించారు. ఆ రౌడీలు ఈశ్వరి, పడిపోయానని చెప్పావు కదా, ఏది గాయానికి ఆయింట్మెంట్ రాస్తాను. చిన్న గాయమే కదా పెద్దమ్మా. టైప్ చేస్తున్నట్టుంది కానీ సెండ్ చేయడం లేదేంటి? మ్యాటర్ నిద్ర వస్తుంది.
నాకు బాగోకపోతే ఎంత స్ట్రగుల్ అవుతారో. ఫోన్లో పాట ఆఫ్ చేసి నువ్వే పాడొచ్చు కదా ఈశ్వరి. అప్పుడు గాని నా మీద కేకేసే తాతయ్య నా మీద పడి పీక పట్టుకోడు. రాత్రికి అలసిపోయి ఉంటావు, ఉదయానికి వికసించినట్టుంటావు. ఇదెలా సాధ్యం? పెద్దమ్మా, నిన్న సాయంకాలం ఇక మళ్ళీ రానట్టు వీడ్కోలు తీసుకునే సూర్యుడు పొద్దున్నే చుట్టంలా పలకరిస్తాడుగా, నేను కూడా అంతే. అలాగని నిన్నటిని మర్చిపోను. ఇవాళ నేనేంటో గుర్తు పెట్టుకుంటాను. రోజును కొత్తగా మొదలు పెడితే మనకు బాధలున్నట్టు ఎవరో చెప్తే గాని తెలీదు. నువ్వు మంచిదానివే అనుకున్నాను, భలేదానివే. ఇలా మాట్లాడి నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో అని నేననుకోవాలి, అంతేనా? మా పెద్దమ్మ ఉండగా నాకెందుకు భయం? అందరికి కాఫీ ఇచ్చేశాక ఇష్టంగా తినే వంట చేసి హోటల్కి వెళ్తాను, సరేనా? మా మంచి పెద్దమ్మ. ఈశ్వరి, నీ ముందు చిరునవ్వు నవ్వడం కన్నా నిన్ను అప్పగింతలకి ఇచ్చేసి ఏడవడమే బాగుంటుందమ్మా. ఎందుకంటే నిన్ను పెళ్లి కూతురుగా సాగనంపానన్న తృప్తి నాకు మిగతా జీవితాన్ని గడప. గుడ్ మార్నింగ్. కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావా? పొద్దు పొద్దున్నే పరీక్ష రాయడానికి వెళ్తున్నావా అని అడిగినట్టుందే. ఏమని రిప్లై ఇవ్వాలి? నాకేం వచ్చని ఏదో వంట చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. అంత మాత్రాన్నే పోటీకి వెళ్ళగలనా? ఆవాల నుంచి అల్లం దాకా దేన్ని ఎలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంత బాగా పనిచేస్తుందో చెప్పేదానివి. నీకు వంట రాదంటే నేను నమ్మాలా?
నమ్మి ఈ విషయాన్ని పేపర్లో ప్రకటన ఇస్తారా ఏంటి? మళ్ళీ అదొక యాడ్ అవుతుంది. కానీ నా లైఫ్ కి యాడ్ అవ్వదు, మైనస్ అవుతుంది. నిజంగా నాకు వంట చేయడం రాదని పెళ్లి సంబంధాలు రాకుండా పోతాయేమో. పర్లేదులే. అలా అనేసారేంటండి? నాకు పెళ్ళవకూడదనా మీ ఉద్దేశం? అలా అని కాదు. అమ్మాయికి రాకపోయినా ఈ మధ్య అబ్బాయిలు బ్రహ్మాండంగా వండేస్తున్నారు కదా. అంత పుణ్యం చేసుకునుంటే నలమహారాజే నా మెళ్ళో నల్ల పూసలేస్తాడేమో. అది తరువాత సంగతి. ఇప్పుడైతే కాంపిటీషన్లో ఓ చెయ్యి వేసి చూడు, చెప్పలేం. ఆ చేతికే సర్టిఫికేట్ రావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. అజయ్ అజయ్ రే అజయ్, అప్పుల వాళ్ళ కంగారుగా వచ్చేవండి పారిజాతం. మనకు అప్పులే కాదండి, చెప్పుకోవడానికి గొప్పలు కూడా లేవు. కానీ ఇప్పుడు మన గురించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గ్రేట్ గా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఏంటి లాటరీ గాని కొట్టేవా ఏంటి? మీరు ఆగండి. రే ఇది చూడరా. అమ్మా ఏంటి నీ నస? అబ్బా నస కాదురా, న్యూస్. న్యూసా? అవునరా, యశోద గ్రూప్ ఆఫ్ హోటల్ వాళ్ళు కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. గెలిస్తే ఎక్సలెన్స్ అవార్డు తో పాటు సర్టిఫికెట్ కూడా ఇస్తారంట. వీడు హోటల్ మేనేజ్మెంట్ చేసినందుకు వంట వండి గెలవాలంటావు అంతేనా? నాన్న, నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాను గాని వంట వరకు నేర్చుకోలేదు. నాకు రాదు. రే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావురా. బెస్ట్ చెఫ్ గా పేరు తెచ్చుకుంటే వాళ్ళిచ్చే సర్టిఫికెట్ ని మనం పెట్టే రెస్టారెంట్ లో ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించామనుకో, దాన్ని చూడటానికి మనం పెట్టింది తినడానికి జనాలు క్యూ కడతారా. అమ్మా నేను చేసింది తింటే ఏకంగా పాడే కడతారు. నీకు ఇంట్రెస్ట్ గా ఉంటే నువ్వే వెళ్ళి పార్టిసిపేట్ చేయి. ఏదో మీ వరకు బాగా వండగలుగుతాను కానీ రెస్టారెంట్ పెట్టి అదిరిపోయేలాగా వండి పెట్టడం నాకు రాదు, మీకు రాదు. కానీ ఎలాగైనా ఈ పోటీలో మనం గెలవాలరా. అదెలా సాధ్యమమ్మా? రే ఒక ఐడియా. పోటీలో నేను నిలబడతాను, వంట మొత్తం ఆ ఈశ్వరితో చేయిస్తాను. బ్రహ్మాండంగా వండుతుంది. ఆ వండిన దాన్ని నేనే వండినట్టు బిల్డప్ ఇస్తాను. ఖచ్చితంగా ఈశ్వరి చేసిన వంటకి ఓటేస్తారు. ఆ మొహానికి అంత టాలెంట్ ఉందా? ఉందిరా, మొన్న చార్మి నిశ్చితార్థంలో అది ప్రూవ్ అయింది. దీనికి ఈశ్వరి ఒప్పుకుంటుందా? ఆ పిల్లని నా కోడలుగా చేసుకుంటానంటే ఎందుకు ఒప్పుకోదురా కామాక్షి? ఏమో నాకైతే వెళ్తుందన్న నమ్మకం లేదు కామాక్షి. నేను అర్థమయ్యేలా చెప్తాను కదండి. హోటల్కి 100 మంది వస్తే వండి పెడుతుందే గాని తను అద్భుతంగా వండగలనని, హోటల్కి వెళ్తే అందరికంటే బాగా వండి గెలవగలనని ఏమీ ఉండదు తనకి. రూపాయి ఖర్చు లేకుండా పెళ్లైపోయే అవకాశం, అదృష్టం రెండూ వచ్చాయంటే ఏ ఆడపిల్ల మాత్రం వినదండి. మనం కన్నవాళ్ళం కాదు, ఉన్నవాళ్ళం కాదు. పరిస్థితి చెప్తే ఊ అంటుందా అని. నువ్వు ఊ అంటాం కాదు, ఈశ్వరి అనాలి. సరేనని ఒప్పుకుంటుంది అంటున్నాను. నేను పంపిస్తాను కదా. మాట మాటికి మీరు వెనక్కి తిరిగి చూడకండి, ముందు చూసి నడపండి చాలు. సర్లే. తనకు మెసేజ్ చేయాలనిపిస్తుంది, బిజీగా ఉన్నారేమో. నేను డిస్టర్బ్ చేసిందన్నావు తనా? వద్దులే, ఫ్రీగా ఉంటే ఆయనే మెసేజ్ చేస్తారు. అక్కమాంబ పెద్ద కోడలు వచ్చింది.
నా గురించి చెప్పరేంటి నాన్నగారు? ఏముందిరా నీ గురించి చెప్పడానికి? హడావిడిగా పారిజాతం వాళ్ళ ఇంటికి వెళ్లేవని తెలిసింది. కాయ కాస్త పండయిందేమోనని అడిగితే ఎవ్వరూ మాకు తెలియదంటున్నారు కామాక్షి. వదిన మొత్తానికి ఏమన్నారు? చెప్తానయ్యా, ఈశ్వరి కూడా రాని. ఈశ్వరి, ఈశ్వరి, ఇలా రామ్మా. ఈ అమ్మాయి ఏంటి ఆన్సర్ చేయకుండా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది? ఏంటి నానమ్మా? పిలిచింది నేనే కాని చెప్పాల్సింది మీ పెద్దమ్మ. ఈశ్వరి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ పారిజాతం నిన్ను కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకుంది. ఏంటి నిజమేనా అక్క? అవును, కలిసొస్తే కళ్యాణం ఆగదు. 25 లక్షలు ఇస్తే గాని మాట్లాడమన్నవారు మాటిచ్చారంటే మూటేమన్నా ఇచ్చారా? పైసా ఇవ్వలేదమ్మా. మన దగ్గర అన్ని లక్షలు ఎక్కడున్నాయి? కట్నం లేకుండా ఈ పెళ్లి జరిగిపోతుంది. ఏంటనయ్యా ఇది కళా నిజమా? ఈశ్వరి చేసుకున్న పుణ్యం రా. ఎక్కడో ఒక చోట మెలిగి పెట్టే ఉంటారు. వాళ్ళు సామాన్యులు గారు. షరతు అనాలో లేదో తెలీదు కాని సమస్య అయితే కాదు మామయ్య గారు. వంటల పోటీలో పారిజాతం పాల్గొంటుందట. అయితే వంట చేయాల్సింది మాత్రం మన ఈశ్వరిని. అదే ఈశ్వరి చేసినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. పారిజాతమే చేసిందనాలి. ఆ కాసేపు అబద్ధం ఆడితే అమ్మాయికి అత్తారింటికి దారి దొరికినట్టే. గెలిస్తే పేరు పారిజాతానికి వస్తుంది కదా అన్నయ్య. పేరుదేవుందిరా సుబ్బు. ఈశ్వరి ఒక ఇంటిదవుతుంది, అది చాలు మనకు. చూసావా ఈశ్వరి, మీ అమ్మ నేర్పిన వంటలే నువ్వు అత్తారింట్లో అడుగు పెట్టడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ పెద్దమ్మ, అమ్మ ఆశయం ఇది కాదు కదా. ఆశయంతో పాటు నీ ఆనందం కూడా అమ్మ కోరుకుంటుంది. నువ్వో ఇంటిదానివై సుఖంగా ఉంటే అమ్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. తప్పదమ్మా, ఇంకేం ఆలోచించకు. గెలిచి సర్టిఫికెట్ ఆవిడ చేతికి రాగానే వాళ్ళ కొడుకుని నీ చేతుల్లో పెడతానంది. పెళ్లి ఖర్చు కూడా వాళ్లే చూసుకునేలా ఉన్నారు. మరి ఇంకే, వాళ్ళ అమ్మ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులతో మా కోమలి పెళ్లి చేసేయచ్చు. చెప్పండి, అలా చూస్తారే? అవునవును, సుందరి ఆలోచన కూడా బాగానే ఉంది. మనకు భారం అవ్వదు, హోటల్ దూరం అవ్వదు. అనయ్య, కుకింగ్ కాంపిటీషన్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. గుడ్. పబ్లిసిటీ బానే రీచ్ అయినట్టుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది పెద్దమ్మా. ఒక్క యాడ్ మనం ఇవ్వడం వల్ల ఎంతో మంది వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఆ అమ్మాయి కూడా రేపు పోటీకి వస్తుంది. ఏమ్మాయి నాన్న? అమ్మాయి అన్నానా? ఇప్పుడే అన్నావు కదరా, పేరు చెప్పలేదంతే. పేరు తెలీదు, కానీ వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. తన రెసిపీస్ బాగుంటాయి. రేపు తను కూడా కాంపిటీషన్కి రాబోతుంది. పేరు తెలియకుండా ఎలా పరిచయం అయింది? ఆన్లైన్ అమ్మా. అమ్మాయిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాను. పోనీ నువ్వే ఈ పోటీలు పెడుతున్నావని తెలుసా? తెలీదు. ఇంట్రెస్టింగ్. రేపు ఆ అమ్మాయి గనక పోటీలో పార్టిసిపేట్ చేసి గెలిస్తే అప్పుడు తన పేరు అందరికీ తెలిసేలాగా చెప్తుంది. నీ చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇస్తూ ప్రత్యక్షంగా పరిచయం చేసుకో. రోజులా కాకుండా రేపు ఇంకొంచెం అందంగా రెడీ అవ్వాలి, సరేనా? అన్నయ్యకేంటి పెద్దమ్మా, హీరో. మరి నువ్వు హీరో తమ్ముణ్ణి. సెకండ్ హీరో అని చెప్పాలరా. ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వీడికి.
ఈరోజు నువ్వు రెడీ అయినా నిన్ను నువ్వు చూసుకోవాలనిపించడం లేదు కదా? నువ్వు చూడాలనుకుంటుంది ఆ అమృతాన్ని. ఈశ్వరి, నువ్వు ఎంత బాగా రెడీ అయినా ఉపయోగం ఏముంది చెప్పు? నేరుగా పోటీలో పాల్గొనలేవు. నువ్వు వినాలనుకుంటున్నదే ఆ తీయటి గొంతు నుంచి వచ్చే మాటల్ని. వంట చేస్తావు, కానీ మెచ్చుకున్నా ఈ వంట చేసింది ఎవరని అడిగినా నువ్వు వెలుగులోకి రావు. కాంపిటీషన్ జరిగే చోటుకు వెళ్తావు. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండీలా కాకుండా ఆ అమ్మాయి అభిరుచులు తెలుసుకోవడానికి ఒక ఫ్రెండ్లా కలుస్తావు. పేరు తెలుసుకుంటావు, ఏం చేస్తున్నావని, ఎలా ఉన్నావని, ఇలా చాలా ప్రశ్నలు వేస్తావు. ఇది ఇంటర్వ్యూ కాదు, ఇంట్రెస్ట్. అంటే ఏంటని నువ్వు అడిగితే ఇప్పుడప్పుడే సమాధానం చెప్పలేనేమో. ఇప్పుడు పద్ధతిగా ఉన్నట్టే అక్కడ కూడా అణిగిమణిగి ఉండిపోతావు. నీకు కాబోయే అత్తగారిని గెలిపించడానికి మనిషిగా నువ్వు ఓడిపోతున్నావు. ఇలా అంటున్నందుకు సారీ రాజేశ్వరి. మళ్ళీ ఇతను ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయాలా వద్దా? లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. హలో హలో కోమలి, వంటల పోటీలకి వస్తున్నావా? ఏ, నేను రాకపోతే వండే వాళ్ళు తినిపెట్టే వాళ్ళు లేరా? చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం మీలాంటి మగవాళ్లతోనే. ఒకరిని ఇష్టపడుతున్నట్టు నటిస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది కోమలి. నేను నిజం చెప్పనా, మీ అక్కంటే నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. తను నీలా స్టైల్గా ఉండదు. అలాంటి వాళ్ళని చేసుకుంటే లైఫ్లో ఇంట్రెస్టే ఉంటుంది. మరి కుకింగ్ కాంపిటీషన్లో గెలిస్తే మా అక్కని పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పారంట కదా? మీకెందుకు నవ్వొస్తుంది? నిజమా కాదా? కోమలి, ఈ కాంపిటీషన్లో గెలవడం అంత ఈజీ కాదు. అంటే మీరు తను గెలవదంటారా? గెలవదు. మీ ఈశ్వరక్క అంత గొప్పగా వండేస్తుందా ఏంటి? కష్టం కదా. తను ఓడిపోతుందని నాకు తెలుసు. మా అమ్మా నాన్న ఫీల్ అవుతారనేసి వాళ్ళు ఎలా అంటే అలా నేను తలూపాను. రేపు సాయంత్రానికి ఓడిపోయి ఇంట్లో కూర్చుంటారు అందరూ. అప్పుడు మీ అక్కతో నా పెళ్లి క్యాన్సిల్ అంటారు. ఆ తర్వాత నువ్వంటే నాకిష్టమని, నిన్నే పెళ్లి చేసుకుంటానని మా ఇంట్లో చెప్పేస్తాను. నిజంగా చెప్తారా? నువ్వెదురుగా ఉంటే నీ తలపైన ఒట్టేసేవాణ్ణి. ఇంకో విషయం తెలుసా? నీకు అమెరికా అంటే ఇష్టంగా. నేను కూడా అక్కడే జాబ్కి ట్రయల్స్ చేస్తున్నాను. కొద్ది రోజులు అవ్వగానే మనం పెళ్లి చేసుకొని హనీమూన్ కూడా అక్కడే చేసుకుంటాం. ఇప్పుడు మీ మాట నమ్మాలనిపిస్తుంది. సరే, ముందు మా అక్క ఎలా వండుద్దో చూద్దాం. ఇంతకీ నువ్వే కలర్ డ్రెస్ వేసుకొస్తున్నావు? ఎందుకు? నేను కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకుందామని. పింక్ కలర్. వావ్, ఇట్స్ మై ఫేవరెట్ కలర్. నేను కూడా ఆ కలర్ డ్రెస్సే వేసుకొని వస్తాను. సీ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఏ వంట వండుతారనేసి ఎదురు చూస్తున్నారు. నేను మాత్రం నువ్వెప్పుడెప్పుడు వస్తావా అనేసి ఇప్పటిదాకా ఈ గిఫ్ట్ దాచుకొని మేనేజ్ చేస్తూ వచ్చాను. గిఫ్టా? ఎవరికి? నీకే. స్మార్ట్ ఫోన్. నన్ను స్మార్ట్ గాయ్ అంటుంటారు. ఏ పనైనా
అలాగే చేస్తుంటాను. నీకోసమే తీసుకొచ్చాను. అమ్మో, ఇంత కాస్ట్లీ మొబైల్ నా దగ్గర ఉంటే మా ఇంట్లో వాళ్ళు సగం మంది అనుమానిస్తారు, మిగతా సగం తిడతారు. దొరికిందని చెప్పు. అప్పుడు ఖచ్చితంగా కొడతారు. ఏ? పాత సామాన్లు కూడా ఎప్పుడు దొరకలేదు నాకు. అలాంటిది ఇంత కొత్త మొబైల్ దొరికిందంటే ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయక ముందే చేయి చేసుకుంటారు. సర్లే, చిన్న గిఫ్ట్ ఏదైనా ఇస్తానులే, అది ఇవ్వు. పర్లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకుండా నేను మేనేజ్ చేసుకుంటాను. మీరిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. వెనక్కిస్తే బాగుండదు. థ్యాంక్స్. అది నేను కదా చెప్పాలి. నేను నీకు ప్రేమతో ఇచ్చానని నువ్వు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పానులే. మరి ఈ పోటీలో మా అక్క గెలిస్తే? మీరు నన్ను ఇష్టపడటానికి కారణమున్నా కోప్పడతారు, అర్థం ఉందని చెప్పినా ఆశయించుకుంటారు. గెలవదు. ఎందుకంటే ఒకసారి అటు చూడు. ఎవరావిడ? అనసూయ. ఎక్కడ వంటల పోటీలు పెడితే అక్కడ ఫస్ట్ ప్రైజ్ కొట్టేయడం ఆమెకు అలవాటు.